ఒక వాక్యాన్ని ఈ రాత్రి ఒక స్త్రీని మనం చూసుకుందాము. దేవుని సన్నిధిలో చాలా విశ్వాసము గలదానిగా, చాలా మరి చూసినట్లయితే అన్ని విషయాల్లో ఘనురాలిగా, మరి చాలా విషయాల్లోనే దేవుని విషయంలోనే తనకు మంచి పేర్లు మరి పెట్టబడిన స్త్రీ, ఒక స్త్రీ ఈ రాత్రి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అది 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి మనం చదువుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటి చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. ఆ స్త్రీ ఎవరైనా భర్తతోని ఇక్కడికి వస్తున్న దైవజనుడు చాలా మంచోడు, మన ఇంట్లో ఒక గది కట్టించి అతను వచ్చినప్పుడల్లా మనం అతనికి ఆతిథ్యం ఇద్దాము అంటే ఏ భర్త అయినా ఒప్పుకుంటాడండి. అసలు ఏ స్త్రీ అయినా అలా చెప్పగలదా? కానీ ఇక్కడ ఈ షూనేమి పట్టణ వాస్తవ్యురాలైన ఈ షూనేమి అనే పట్టణానికి చెందిన ఈ స్త్రీ, ఈమె వల్ల అంట ఆ పట్టణానికి పేరు వచ్చిందంట. బైబిల్లో ఆమె పేరు లేదు. బైబిల్లో ఆమె పేరు ఏంటండి? షూనేమీరా. కానీ ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు. కానీ ఆమె చేసిన ప్రతి కార్యము బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆ షూనేమి పట్టణానికి ఆ చెందిన స్త్రీ, ఆమె పేరు ఇక్కడ రాయలేదు. ఈమె వల్ల పట్టణానికే పేరు వచ్చింది. బైబిల్లో కూడా ఈ పట్టణము లిఖించబడింది. ఆమె కొరకు ఈ షూనేమి అనే గ్రామం అంట ఇందులో లిఖించబడింది. ఎంత ధన్యురాలు ఆ స్త్రీ. ఆ స్త్రీ కోసం మనం మాట్లాడుకుంటే ఆమె ఎన్ని గుణగణాలు ఇక్కడ కలిగి ఉన్నదో ఒకసారి మనం దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే, ఆమెకు ఫస్ట్ ఏం పేరు వచ్చిందంటే ఘనురాలు. ఘనురాలు ఒక గొప్ప స్త్రీగా. ఇదంట ఇబ్రూ పదాన్ని బట్టి ఈ గొప్ప అనే పదాన్ని అంట ఏ విధంగానైనా మనం చూసుకోవచ్చంట. ఈ గొప్ప అనే పదము వయసులో కావచ్చు, లేకపోతే రూపంలో కావచ్చు, లేకపోతే పేరు ప్రతిష్టల్లో కావచ్చు, ఒకవేళ ధనంలో కావచ్చు. మరి చూసినట్లయితే ఆ వంశములో గొప్పదాన్నైనా చూడొచ్చు. ఈ గొప్ప అనే పదాన్ని దేంట్లోనైనా మనం అర్థం చేసుకోవచ్చు అండి. నిజంగా ఆమె చాలా ధనికురాలై ఉంటుంది. కాబట్టే తన భర్తనేమంది కదా, మనం ఇంటిలోని అతనికి ఒక గది కట్టించి ఆ గదిలో ఆయనకి బల్ల, దీపస్తంభం, ఒక మంచం ఏర్పాటు చేద్దాము అన్నదంటే ఆమె ధనికురాలై ఉండొచ్చు కదా. ఆత్మ సంబంధమైన వివేచన గల అది ఎలాగని మనం చెప్పుకుంటే, మన అంటే ఇంటికి వచ్చే దైవజనుడు ఆయన భక్తిపరుడని నేను ఎరుగుదును అంటుంది. అంటే మనకు ఆత్మవిశ్వాసం లేకుండా, ఆత్మీయ జీవితంలో మనకు ఎదుగుదల లేకపోతే ఒక దైవజనుని కోసం అలాగ మనం గొప్పగా మనము చెప్పలేము. అంటే ఇక్కడ ఏమి కలిగి ఉన్నది ఆమె అంటే ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉన్నది, వివేచన కలిగినది. హల్లెలూయా. తర్వాత వినయ స్వభావము కలిగినదంట. ఇది 13వ వచనంలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె నమ్మకమైన వ్యక్తి అంట. తర్వాత ధనవంతురాలంట, చాలా ధనము కలిగిన స్త్రీ అంట ఆ దినాల్లో. కాబట్టే తనకున్న ఇంట్లోనే ఒక ఇల్లు ఆయనకి కట్టించి ఆయనకి ఇద్దాము అంటే చాలా ధనం ఉన్నట్లుగా ఆమె ధనవంతురాలిగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే వివేకము కలిగిన దానిగా ఉన్నది. తర్వాత అంట ధైర్యవంతురాలంట. ఆమె ఎలా ఉంది? ధైర్యవంతురాలు. ఎవరిని ఏదైనా కష్టం వచ్చిందంటే ఎవరిని కూడా అడగకుండా తనే ఆ కష్టాన్ని ఎదుర్కొనే అంత ధైర్యవంతురాలు. ఇంకోటి ఏంటంటే విశ్వాసము గలది.
ఎందుకంటే దైవజనుడని నమ్మి విశ్వసించింది. ఇంకొకటి ఏంటంటే పట్టుదల కలిగింది. ఏమైనదండి? పట్టుదల కలిగింది. ఇంకొకటి కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఇక్కడ ఇన్ని విషయాలు కలిగిన స్త్రీ, ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదండి. ఇంత మంచి గుణగణాలు కలిగిన స్త్రీ కోసం ఎవరైనా పేరు రాయకుండా ఉంటారా? కానీ ఆమె పేరు బైబిల్లో లిఖించబడలేదు. కానీ ఆమె కలిగిన పేరును బట్టి, ఆమెను బట్టి ఆ ఊరు బైబిల్లో రాయబడిందంట. ఎంత గొప్ప విషయం! ఒక స్త్రీ కోసం ఆ గ్రామము బైబిల్లో రాయబడింది అంటే అది గొప్ప స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. ఒక రకంగా ఈమెది కూడా శారా జీవితానికి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మరి ఆ భర్త చూస్తే ముసలివాడైన భర్త, ఇంకోటి అంటే బిడ్డలు లేరు. అంటే ఆమెకు వచ్చిన కష్టాన్ని బట్టి ముసలి భర్త, తర్వాత ఆమెకి బిడ్డలు లేరు. కానీ ఆమె కలిగిన విశ్వాసం చూస్తే ఎంతో గొప్పది. మనకి ఏదైనా చిన్న విషయం, కొంచెం ఏదైనా కష్టం వచ్చిందంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి చాలా బాధగా ఉంటుంది. కొంచెం తలపోటు వచ్చిందంటే దేవుని సన్నిధికి మనం మానేస్తాం. కొంచెం జ్వరం వచ్చినట్టు ఉందనుకో దేవుని సన్నిధికి మానేస్తాం. ముందు రోజు మనం బట్టలు ఉతికి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నదనుకోండి, తర్వాత రోజు ఆదివారం అయినా అది ఏ దినమైనా దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంటే ఎందుకమ్మా రాలేదు అంటే ఒళ్ళు నొప్పులండి నేను రాలేదు. చాలా విషయాల్లో దేవుని సన్నిధిలో మనం అలాగేదో ఒక సాకులు మనం చెప్తా ఉంటాం. కానీ ఈ స్త్రీ ఇంకొక మరి మనం దేంట్లో చూసినా ఎందుకు గనురాలు అనిపించుకుందో ఒకసారి మనం ఆమె చేసిన మంచి పనులేంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మొదటిగా మనము చూడొచ్చు. ఆతిథ్యము ఇచ్చే స్త్రీగా ఏమన్నది తన భర్తతో, అయ్యా మన ఇంటికి వస్తున్న ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన దైవజనుడని నేను ఎరుగుదును. ఎంత గొప్ప విషయం! ఆతిథ్యం ఇస్తూ ఆమెకి ఈ ఎలీషా శూనేం పట్టణంకి వెళ్ళినప్పుడల్లా అంట ఆ స్త్రీ అంట ఆ దైవజనునికి ఆతిథ్యం ఇచ్చేదంట. ఆ పై ఇంటిలోని మంచం, బల్ల, దీపస్తంభం పెట్టి వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇచ్చి, ప్రార్థన చేసుకోండి పాస్టర్ గారు, మీకు నచ్చినంతసేపు ప్రార్థన చేసుకోండి, మీరు దేవునితో గడపండి అని టైంకి తనకు ఆహారము ఏ టైంకి ఏది కావాలో ఆమె ఆతిథ్యం ఇస్తూ ఆ దైవజనునికి ఈ శూనేమీరాలు వస్తూ ఉన్నది. నిజంగా ఆమె అందుకే ఘనురాలిగా ఎంచబడింది. ఆమె ఆతిథ్యాన్ని చూసి ఈ ఎలీషా కూడా ఆమెను పిలిచి, మా యందు ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు నిలుపుతున్నావు కదా ఏమన్నాడు? ఇప్పుడు ఏ స్త్రీ అయినా మనల్ని ఇంత శ్రద్ధ భక్తులతో చూస్తూ ఉంటే ఆ దైవజనుడికి కూడా అనిపిస్తుంది కదా, అసలు ఈ స్త్రీ ఎందుకు మన మీద ఇంత శ్రద్ధాభక్తులు మరి మా ఎందుకు కనబరుస్తున్నావు? కానీ ఆ స్త్రీకి ఏదైనా అవసరం ఉందేమోనని చెప్పి గెహజీతో అంటాడు, వెళ్ళి ఆ స్త్రీకి ఏం అవసరం ఉందో అడుగు అన్నప్పుడు తను ఏమీ భయపడకుండా, నాకు ఏ అవసరత కూడా నేను లేదు, మా ఇంట్లో వాళ్ళందరం కూడా బాగానే ఉన్నాం, పిల్లలు లేరని చెప్పలేదు. కాబట్టే ఆమెకు ఘనురాలు అని పేరు పెట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి, నా ఇంట్లో కష్టం ఉందని చెప్పలేదు. తర్వాత అంటుంది, నా స్వజనుల్లోనే నేను కాపురము ఉన్నాను. ఏదైనా అవసరం అయితే తమ్ముడా నాకు అది పట్టుకురా అంటే పట్టుకొస్తాడు, అన్నయ్య నాకు అది కావాలంటే నాకు వచ్చేస్తుంది. కాబట్టి నేను నన్న స్వజనుల దగ్గరే నేను ఉన్నాను, నాకు ఏది కూడా నీ నుండి నాకు అక్కర్లేదు. ఎంత ధైర్యం, ఎంత జ్ఞానవంతురాలు, ఎంత ఆత్మ సంబంధమైన వివేకము గల స్త్రీగా ఈ రాత్రి మనం బైబిల్లో తనను బట్టి చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఆమెకు కూడా ప్రతిఫలము దైవజనుని బట్టి ఆశించలేదంట. తనకు చేతనైంది ఏంటంటే ఆతిథ్యం ఇవ్వడం. ఏది కూడా ప్రతిఫలము ఆశించకుండా తను ఆ దైవజన్ని మరి చేర్చుకుందేమో. అయితే ఆమె ప్రవక్తను ఆమె చేర్చుకుంది, ప్రవక్త ఫలము ఆమె పొందుకుంది. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే లోబడే స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది అని వ్రాయబడింది. కానీ తన యజమానును గూర్చిన మరి ఏమి కూడా ఇక్కడ వివరాలు తన యజమానుని కొరకు ఇక్కడ ఏమి కూడా రాయబడలేదు. కానీ ఆ దైవజనుని మనం ఇంట్లో పెట్టుకుందాము అని తన భర్తకు వివరించి తన భర్తను ఒప్పించి ఈ విషయం చేసింది అంటే తను లోబడే స్త్రీ అని మనం 100% నమ్మొచ్చు కదా. ఈ రోజుల్లో మనం ఏదైనా చేస్తే మన భర్తలకు కొన్ని మనం చెప్పం, అవునా కదా.
చాలా విషయాలు మనం మన భర్తలకి చెప్పం, అది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి చాలా విషయాలు భర్తలకు మనం చెప్పం. కానీ ఈ స్త్రీ ప్రతి విషయం కూడా తన భర్తకు చెప్పి, తన భర్త అంటేనే తన మరి ఆ యజమానికి లోబడినట్లుగా మనము చూడగలము. ఎందుకంటే తన భర్తతో సంప్రదించకుండా, చెప్పకుండా ఏమీ ఆమె చేయదు. ఈ వచనాల్లో తన దైవ భక్తి గల స్త్రీగా అర్థమవుతుంది. ఎలీషా కొరకు ఒక చిన్న గది కట్టించి దాన్ని మరి అందులో నా దైవజనుని పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు తనకు తానుగా నిర్ణయం తీసుకోకుండా తన భర్తను సంప్రదించి ఇద్దరూ కలిసి ఆ పని అక్కడ చేసినట్లుగా మనం చూస్తాము. దీన్ని బట్టి తన యజమానునికి ఆమె ఏం చేసిందంట? లోబడిన స్త్రీగా ఉంది. మొదటిగా ఘనురాలు, తర్వాత ఆమె లోబడిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత విశ్వాసములో ఘనురాలంట. విశ్వాసములో ఘనురాలు ఎందుకంటే తనకి మరి దైవజనుడు గెహజీని పంపించాడు, ఏమీ లేదో కనుక్కోమన్నాడు. తను నేను స్వజనంలోనే ఉన్నాను అనుకుంది, కానీ తనకు బిడ్డలు లేరనే విషయం ఈ గెహజీ వెళ్ళి ఏం చెప్పాడు? ఎలీషాతోని చెప్పాడు, తనకు బిడ్డలు లేరు అన్న విషయం, మీదటికి తనకి ఒక బిడ్డ కలుగుతాడు అని చెప్పింది. కానీ ఆమె నమ్మకుండా మీరు నాతో ఇలా చెప్పొద్దు అన్నట్లుగా దైవజనుని మీద కొంచెం బాధగా తను మాట్లాడడం జరుగుతుంది. కింద వచ్చిన కుమారుడు ఏమవుతాడంటే ఒకసారి నాకు చనిపోతాడు. పొలాన్నే నా తలపోయింది అని చెప్పి ఇంటి దగ్గర చనిపోతే వెంటనే భర్త ఏం చేస్తాడంటే భార్యకు చెప్తాడు. భార్యకు చెప్తే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఆ బిడ్డను తీసుకెళ్ళి పై రూమ్లో పడుకోబెట్టి ఏం చేస్తుంది? ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎలీషా దగ్గరికి వెళ్తే గెహజీ అంటాడు, ఎల్లు, ఆమె వస్తుంది, తనకేం అవసరమో ఎల్లు ఒకసారి కనుక్కో అంటే గెహజీకి చెప్పదు. ధైర్యంగా ఏమవుతుందంటే తిన్నంగా ఎలీషా దగ్గరికి తను వెళ్ళిపోతుంది. చనిపోయిన వెంటనే ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళాలనుకుంది. ప్రవక్త నుండి ఏదైనా సహాయం లభిస్తుందని ఆశించి తను ఏం చేసిందంటే మొట్టమొదటిగా కుమారుడు చనిపోతే తను ఏం చేసిందంటే ప్రవక్త దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుందని ఆమె విశ్వసించింది. అందుకే ఆమె విశ్వాసములో ఆమె ఘనురాలుగా ఎంచబడింది. అంతేకాకుండా గెహజీ ఆమెను ఎదుర్కొని అంటాడు, నీవును మరి నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడిగితే ఇంట్లో చనిపోయిన కొడుకుని మంచం మీద పడుకోబెట్టి గెహజీ ఏమంటాడంటే, నువ్వు నీ పెనిమిటి నీ కుమారుడు క్షేమంగా ఉన్నారా అమ్మా అంటే మేము క్షేమంగానే ఉన్నాం. ఎక్కడ ధైర్యం అది? మనమైతే గెహజీని చూసిన వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్ళక్కర్లే, గెహజీని చూసిన వెంటనే మనం బోరున మనం ఏడ్చి ఇలాగా మీరు మీ అదే ప్రవక్త గారు నాకు ఇచ్చిన కుమారుడు చనిపోయాడు అని ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తాం. కానీ ఆమె అన్నాడు, గెహజీ అన్నాడు, అమ్మా క్షేమంగా ఉన్నారా అంటే మేము క్షేమంగా ఉన్నాము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత వాస్తవానికి ఆమె కుమారుడు క్షేమంగా లేడు. చనిపోయిన కుమారుడిని ఇంట్లో మంచం మీద పడుకోబెట్టి ఈమె ఏం చేస్తుంది? ప్రవక్త దగ్గరికి వస్తుంది. గెహజీ వెళ్ళి అమ్మ క్షేమంగా ఉన్నారంటే మేము చాలా క్షేమంగా ఉన్నాము. ఎంత ధైర్యంగా ఇక్కడ చెప్పింది, ఎంత విశ్వాసం ఉంచింది అంటే మేము క్షేమంగా ఉన్నామంటే తనకు తెలిసేమో నా కొడుకు మరలా బ్రతుకుతాడు అని. అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడు? కుమారుణ్ణి తీసుకొని కదా కట్టెలు తీసుకొని వెళ్ళిపోయాడు. కుమారుడు అంటున్నాడు, నాన్న ఈ కట్టెలు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదు నాన్న అంటే దేవుడు చూసుకుంటాడు. అబ్రహాము కలిగిన విశ్వాసం మరి ఈ స్త్రీలో అయితే నేనైతే అలాంటి విశ్వాసమే కలిగి ఉందేమో ఈ షూనేమీరాలు అని నేను మాత్రం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే సంతృప్తి కలిగిన స్త్రీగా మనము చూడవచ్చు. ఎటువంటి సంతృప్తి అని మనం చూసినట్లయితే తనేమీ ఆశించలేదండి. దైవజనుడు తన ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు తన నుండి ఏమీ కూడా ఆశించకుండానే ఒక రూమ్ కట్టి ప్రార్థన చేసుకోవటానికి ఆ దైవజనికి మంచం బల్ల పీట అన్నీ వేసి వచ్చినప్పుడల్లా తనకు ఆతిథ్యం ఇచ్చేదంట. అమ్మ నీకు ఎలా ఉన్నావు, ఏమైనా కావాలంటే నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఆ స్వజనుల దగ్గరే నేను కాపురము ఉన్నాను, నాకు ఏ బాధలు లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేదాన్ని. అంటే ప్రతిఫలము ఆశించకుండా
ఒక దైవజనునికి ఆమె మరి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాము. విశ్వాసములో ఘనురాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే సంతృప్తి గల స్త్రీగా ఈ దైవజనుడైన ఎలీషాకు శ్రేష్టమైన బసను ఏర్పాటు చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రతిఫలము కావాలని తను ఎప్పుడు కూడా మరి ఆశించకుండా తనకున్న లోటును బయట పెట్టలేదంట. ప్రార్థన చేసినప్పుడు తనకు ఒక కుమారుడు కలుగుతాడు. కలిగిన తర్వాత మరలా కుమారుడు ఏం చేశాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎంత మాత్రం కూడా భయపడకుండా డైరెక్ట్గా దైవజనుని దగ్గరికి వెళ్ళిపోయి నా కుమారుడు చనిపోయాడు, పర్వాలేదు నేను వస్తాను ఎళ్ళు అన్నాడు దైవజనుడు. పర్లేదు ఏం కాదు నేను వస్తాను అన్నప్పుడు కాదు నువ్వు వస్తేనే నేను వెళతాను. ఎంత విశ్వాసము, ఎంత మరి ధైర్యము కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. నిజంగా ఆమె మరి ఇక్కడ బ్రతికిన ఆ బ్రతుకు చూస్తుంటే నిజంగా ఎంత ఘనురాలుగా ఈ బైబిల్ గ్రంథంలో తన కోసం రాయబడి ఉన్నది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా విషయాలు ఈమె నుండి మనం నేర్చుకోగలము. తృప్తి కలిగి ఉందంట. తృప్తి కలిగి, ఎంత తృప్తికరమైన జీవితము కలిగి ఉందో కదా. ఉన్నదాన్ని బట్టి ఎంతో సంతృప్తి కలిగి తన బాధలు కూడా ఎవరితో చెప్పుకోకుండా, తనకున్న కష్టాన్ని ఎవరితో చెప్పుకోకుండా తను ఎవరి మీద విశ్వాసం ఉంచిందంటే దేవుని మీద విశ్వాసము ఉంచింది. కుమారుడు చనిపోయినప్పుడు కూడా తను భయపడకుండా ఎలీషా మీరు వస్తేనే నేను వెళ్తానని చెప్పి మరి ఆయన వచ్చేదాకా కూడా తను బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆఖరికి దైవజనుడిని తనతో తీసుకొని వెళితేనే కానీ తన ఇంటికి వెళ్ళలేదు. ఎంత ధైర్యము కలిగిన స్త్రీ అని ఇప్పుడు ఈ రాత్రి మనము ఆ స్త్రీ కొరకు మనము మాట్లాడుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దైవభక్తి గొప్ప లాభకరం అంట. తను ఎంత దైవభక్తి కలిగి ఉందో, తనకు బిడ్డలు లేకపోతే దేవుడు ఏం చేశాడు? బిడ్డల్ని ఇచ్చాడు. తనకి ఏ లోటు కూడా లేకుండా దేవుడు ప్రతిదీ కూడా తనకి సమకూరుస్తున్నాడు. దీని అంతటికి కారణం ఏంటి అంటే ఆమె గొప్ప దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె ఘనురాలైన స్త్రీ, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, విశ్వాసములో ఘనురాలుగా ఉన్న స్త్రీ. ఇంకోటి ఏంటంటే సంతృప్తి గల స్త్రీ. ఉన్న దాంట్లోనే తను చక్కగా చక్కబెట్టుకొని తనకున్న దాంట్లోనే కలిగినది ఎవరికైనా పెట్టి అందులోనే తను చాలా సర్దుకుపోయే స్త్రీగా మనము ఈ రాత్రి ఈ షూనేమిరాల్ని మనము చూస్తూ ఉన్నాము. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకుందాం. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. చూడండి, అది ఈ లోకములోనికి ఏది కూడా తేలేదు, దీనిలో నుండి ఏది కూడా మనం తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనము తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను ఆమె ధనము కలిగి ఉన్న దాని కొరకు ప్రాకులాడలేదు, కానీ తనకు కలిగిన దానిలో సంతృప్తి కలిగి వచ్చిన దైవజనులకు ఆతిథ్యం ఇస్తూ తనకున్న దాంట్లో సంతృప్తి చెందిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. ఆదివారం ఒక 400 ఎక్స్ట్రా ఇస్తాను అంటే పనిలోకి ఆమె వెళ్ళిపోలేదు. ధనవంతులు అవ్వడానికి మనం ఆపేక్షిస్తే అది మనకు ఊరిగా ఉంటుందంట. ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఘనురాలైన స్త్రీగా మీరు ఉండాలి. షూనేమిరాలైన స్త్రీ ఎన్ని గుణగణాలు కలిగి ఉన్నదో ఇక్కడ మనం ఆలోచిస్తే ఘనురాలిగా ఉంది, విశ్వాసములో ఘనురాలిగా ఉంది, ఆతిథ్యం ఇచ్చే దాంట్లోనామె ఘనురాలిగా ఉంది, ధైర్యవంతురాలిగా ఉంది, జ్ఞానవంతురాలిగా తను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే నిబ్బరము కలిగి ఉందంట. హల్లెలూయా, నిబ్బరము కలిగి ఉందంట. ఎందుకంటే తన కుమారుడు చనిపోయాడని తెలుసు. ఎవరి ప్రార్థన ద్వారా మరి తన కుమారుని పొందుకుందో ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళే ఆమె ఆ కుమారుని మరలా నేను పొందుకోవాలనే గొప్ప నిబ్బరము కలిగి ఎదురుపడిన గెహజీకి అంది, మేము చాలా హ్యాపీగా మేము ఉన్నాము, చాలా క్షేమముగా మేము ఉన్నాము అని ఆ గెహజీకి ఆ మాట చెప్పి కలవర పెట్టలేదటండి. ఒకవేళ బాగోలేదు అంటే గెహజీ
కలవరపడతాడేమో అని చెప్పి తను కలవర పెట్టకుండా అతను ఏం చేసిందంటే నేరుగా ఎలీషా దగ్గరికి వెళ్ళి తన పాదాలు అక్కడ పట్టుకొని ఎక్కడ సమాధానం దొరుకుతుందో అక్కడికి ఆ స్త్రీ వెళ్ళింది. అక్కడికిక్కడికి ఆమె తిరగలే, నేరుగా దైవజనం దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టుకొని ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి వెళ్ళి తను నిజంగా ఎంత జ్ఞానము కలిగిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అటువంటి జ్ఞానం మనందరం కూడా కలిగి ఉండాలని రాత్రికాల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకోటి చూసినట్లయితే పట్టుదల కలిగిన స్త్రీ అంట. తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. నువ్వు రాకపోతే నేను నిన్ను విడవనని చెప్తే ఖచ్చితంగా ఆమె వెనకతల అతను వెళ్ళాడంట. తన సమస్య పరిష్కరించబడే వరకు ఎలీషాను ఆమె ఏం చేసింది? విడిచిపెట్టలేదు. మనకేదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఒక 2 రోజులు ప్రార్థన చేసామనుకోండి, ఆ సమస్య మన పరిష్కారం అవ్వకపోతే అదిగో అక్కడెక్కడో సమస్య పరిష్కారం చేస్తున్నారంట. అనేక మంది జనులు గుంపు కూడి వెళుతున్నారట. అంటే అబ్బా ఎంత ప్రార్థన చేసినా మనకి సమస్య ఇక్కడ పరిష్కారం అవ్వట్లేదు, పలానా చోటకి వెళ్తే పలానా దగ్గర సమస్య పరిష్కారం అవుతుందని అదిగో ఆ సిస్టర్ చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే ఒకవేళ సమస్య పరిష్కారం అవుతుందేమో అని అక్కడికిక్కడికి ఆమె తిరగలేదు. కానీ ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుందో ఆ స్థలమునకు ఆమె పరిగెత్తుకొని పోయి పాదాలు పట్టుకొని, లేదు నువ్వు రాకపోతే నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు రాకపోతే యెహోవా జీవముతోడు నువ్వు రాకపోతే నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి ఎలీషాని పట్టుదలగా తీసుకొని వెళ్ళి తన కుమారుని బ్రతికించే వరకంట ఎలీషాని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. తనెంత చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకుంది. ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఎలీషా కాళ్ళ మీద సాష్టాంగపడి తన కృతజ్ఞత చెప్పిందంట. మన సమస్య పరిష్కరింపబడిన తరువాత మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత చెల్లించం. మన కృతజ్ఞత చెల్లించం. బాధ వచ్చినప్పుడు ఒకటి మొక్కుకుంటాం, బాధ తీరిన తర్వాత అది మనం మర్చిపోతాం. కానీ ఈ షూనేమీరాలు ఎలా ఉందంటే కృతజ్ఞత కలిగి మరి ఉన్న స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం దేనిలోనైనా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మరి మీ కొరకు ఎంతో ప్రార్థన చేసే సేవకులను మీరు పట్టించుకుంటున్నారా? దైవజనుని విడిచిపెట్టలేదు. దైవజనుని అవసరాలకి ఆమె తను ప్రతిదీ కూడా సాయం చేస్తూ వచ్చింది. కానీ నిజంగా తను ఏది కూడా ఆశించకుండా ఒక దైవజనుని ఎంత గౌరవించిందో, ఎంత మరి ప్రార్థన చేసిందో, ఎంత అతన్ని మరి ప్రవక్తను చేర్చుకున్న వారు ప్రవక్త ఫలము పొందుతారు అనే వాక్యాన్ని తన జీవితంలో నెరవేర్చుకొని ప్రవక్తను చేర్చుకొని తన గుడ్రాలుగా తన నిందను తీసుకొని తన కుమారుణ్ణి కూడా కన్నది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును కదండి. సామెతలు 31 అధ్యాయము 30-31 చూసినట్లయితే భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇక్కడ చూసినట్లయితే ప్రతిఫలమీయదగిన పనులు చేసే స్త్రీ కొనియాడబడును. ఏ పని చేసినా సరే ప్రతిఫలము తను ఆశించకుండా దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో తన పనులు చేసినప్పుడు అలాంటి స్త్రీ ఎలా ఉంటుందట? కొనియాడబడుతుందంట. ఈ షూనేమీరాలన్న స్త్రీ కూడా ఇదే విధంగా భయభక్తులు కలిగి ప్రతిఫలం ఇయ్యదగిన పనులు చేసింది కాబట్టి గనురాలిగా ఆమె ఏం చేసింది? కొనియాడబడింది. క్షామము తరువాత తన ఆస్తిని తిరిగి తను దక్కించుకున్నట్లుగా ఈ లేఖనం అంతా నేను చదివించలేదు. చాలా పెద్ద వచనాలు ఉంది, ఇది చదివించలేదు. కానీ చాలా విషయాల్లోని తనక్కడ తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలంలో ఒక్కసారి ఈ షూనేమీరాలు ఆ ప్రవర్తన మనము కలిగి ఉంటే ఎంత బాగుంటుంది కదా. తను ఏం చేసింది? జ్ఞానవంతురాలుగా ఉంది, ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది, విశ్వాసములో గనురాలుగా ఉంది, పట్టుదల కలిగిన స్త్రీగా ఉంది, కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. పట్టుదల ఉంటే కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే
భయభక్తులు ఉండవు. అలాగా ఏదో ఒకటే ఉంటుంది మనలో. ఉంటే భయభక్తులు ఉంటుంది, లేకపోతే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే భయభక్తులు ఉండవు, లేకపోతే పట్టుదల ఉంటుంది. ఇలాగ ఏదో ఒక గుణమే మనం కలిగి ఉంటాము. కానీ ఇన్ని గుణములు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది అంటే, భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడునంట. తనేమి ప్రతిఫలం ఆశించకుండా వచ్చిన దైవజనునికి ఒక ఇంట్లో అతని ఇల్లు కట్టించి, ఒక దీపస్తంభం, మంచం, తనకు చక్కగా అన్నీ ఏర్పాటు చేసి వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇచ్చింది. తన కుటుంబాన్ని తను రక్షించుకుంది. దైవజనులైనా దైవజనురాళ్ళైనా మనం ఇంత గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి దేవుడు ఎంత ప్రతిఫలం ఇస్తాడో బైబిల్లో ఉంది. ఏది కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. తన బిడ్డలకు ఎవరైతే మరి ఆతిథ్యం ఇచ్చి ఎవరు దైవజనులు గౌరవిస్తారో వాళ్ళ జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనం ఒక ఆలోచన చేద్దాము. ఈ షూనేమీరాల్లా కూడా మనము కూడా భయభక్తులు కలిగి ఘనురాలిగా తన కుటుంబాన్ని ఎలాగూ రక్షించుకుందో మన కుటుంబాలను కూడా ఈ రాత్రి మన ప్రవర్తన వలన వాళ్ళని రాబట్టవచ్చును. మన ప్రవర్తన వలన మన భర్త చర్చికి రావాలి, మన ప్రవర్తన వల్ల మన కుటుంబం రావాలి, మన బిడ్డలు రావాలి. సంఘముగా మనం అందరము కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అలాంటి ఆరాధన, అలాంటి కృతజ్ఞత, అలాంటి విశ్వాసము, అలాంటి పట్టుదల మరి అన్ని విషయాల్లో మనము కలిగి ఉంటే మన కుటుంబాలను కూడా మనం రక్షించుకుంటాము. ఈ రాత్రి అటు విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.